హాయ్ ఫ్రెండ్స్, స్టార్ హీరోయిని రమ్యకృష్ణకు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈమె ఒకప్పుడు హీరోయిన్గా చేసింది. ఇప్పుడు రమ్యకృష్ణ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన సత్తాను చూపిస్తూ వస్తుంది రమ్యకృష్ణ. ఈమె ముఖ్యంగా 1990లో స్టార్ హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపింది. రమ్యకృష్ణ అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది రమ్యకృష్ణ. అప్పట్లో డ్రెస్సుల్లో కనిపించడానికే భయపడే సమయంలో బిగినీతో కనిపించి అభిమానులందరికీ పెద్ద షాకే ఇచ్చింది రమ్యకృష్ణ. ఇదే సమయంలో రమ్యకృష్ణ యంగ్ హీరోల సరసన నటించి గుర్తింపును తెచ్చుకుంది. అప్పట్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్లో రమ్యకృష్ణ గారు ఒకరు. రమ్యకృష్ణ రెమ్యూనరేషన్ విషయంలో అప్పట్లో చరిత్రనే సృష్టించిందని చెప్పాలి. అదే సమయంలో తమిళ, కన్నడ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది ఈమె. ఈ సమయంలోనే కొత్త తరం హీరోయిన్లు ఎంటర్ అవ్వడంతో రమ్యకృష్ణ ఆహా తగ్గిపోయింది. ఇక అప్పటి నుంచి రమ్యకృష్ణ గారు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవతారం ఎత్తారు రమ్యకృష్ణ గారు. అయితే అప్పటి నుంచి హీరోయిన్లకు తల్లి పాత్రల్లో కనిపిస్తూ అలరించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఈమె బాహుబలి సినిమా చేసిన తర్వాత రమ్యకృష్ణ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. రమ్యకృష్ణ కెరియర్ బాహుబలి సినిమాకు ముందు, బాహుబలి తర్వాత ఈమె కెరియర్ను చూసుకుంటే పూర్తిగా మారిపోయింది. బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో రమ్యకృష్ణ తన విశ్వరూపాన్ని చూపించింది. ఈమె తమిళంలో స్టార్ హీరోలందరి సరసన నటించింది. ఈమె ఏమీ దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పడంలో రమ్యకృష్ణ తర్వాతే ఎవరైనా. తాజాగా రమ్యకృష్ణ గారు కాస్టింగ్ కౌచ్పై షాకింగ్ కామెంట్స్ చేశారు. సినీ ఇండస్ట్రీలో మహిళలకు రక్షణ లేదని, కెరియర్లో ముందుకు సాగాలంటే చాలా త్యాగాలు చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. దర్శకుడు లేదా హీరో చెప్పినట్లు చేయకపోతే అవకాశాలనేవి రావని, లేదంటే మన కెరియర్ అక్కడే ఆగిపోతుందని చెప్పుకొచ్చారు. రమ్యకృష్ణ మాటలతో మరోసారి ఇండస్ట్రీలో ఉన్న లైంగిక వేధింపుల గురించి చర్చ జరుగుతుంది. ప్రస్తుతం రమ్యకృష్ణ చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. ఇకపోతే ఈమె నందమూరి బాలకృష్ణ గారు నటిస్తున్న అఖండ 2లో రమ్యకృష్ణ గారు నటిస్తున్నారని సమాచారం బయటకు వచ్చింది. అయితే వీరిద్దరూ 32 ఏళ్ల తర్వాత ఈ సినిమాలో కలిసి నటిస్తున్నారు. అయితే రమ్యకృష్ణ గారి సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.